కొంతమందికి చదువు లేకపోయినా తమకు తెలిసినంత వరకు నిజ దేవుణ్ణి తెలుసుకుని ఆయన్ని వదలక ప్రార్థించుకుని భక్తి చేసుకుని చదువు లేకపోయినా సరే మనోనేత్రాలు వెలిగింపబడిన నీతిమంతులు ఉన్నారు. అలాంటి వాళ్ళ సంతతిని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేశాడు. ఈరోజు అలాంటి భక్తిపరుల కుటుంబాలు మీరు గమనించినట్లయితే వాళ్ళ పిల్లలు మంచి హోదాలలో ఉన్నారు, మంచి భవిష్యత్తులో ఉన్నారు. పిల్లలు చెప్తా ఉన్నారు, నాన్న అన్నా నేను డాక్టర్ అయ్యానంటే ఎలానో తెలుసా, నా తండ్రి భక్తిపరుడు అన్నా, నా తండ్రికి అక్షర జ్ఞానం లేదు కానీ నా తండ్రికి వాక్యం తెలుసు, దేవుని వాక్యంలో మమ్మల్ని పెంచాడు, నా తల్లి వాక్యంలో పెంచిందన్నా. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మమ్మ కన్నీటి ప్రార్థన అన్నా, మమ్మకు పొట్టగోసిన అక్షరముఖ రాదు కానీ మమ్మ కన్నీటి ప్రార్థన పర్రాలన్నా. ఎప్పుడు మా కోసం రాత్రుళ్ళు మేల్కొని తెల్లవారుజాము 3 లేచి చేతులు ఎత్తి అయ్యా నా పిల్లలని ఏడుస్తూ ఉంటుందన్నా మమ్మ. ఆదివారం రాగానే మాకు స్నానాలు చేపించి మేము మొరాయిస్తే మమ్మీ మాకు ఒక్కరోజు సెలవు అమ్మా, ఈ ఒక్కరోజు సెలవు మేము ఆడుకోవాలంటే బ్రతిమలాడి మాకెన్నో చెప్పి ఏసై గురించి మందిరానికి తీసుకెళ్ళిద్దన్న మమ్మ. అలా మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని భక్తికి అలవాటు చేసి దేవుని భయంలో, దేవుని క్రమంలో, దేవుని క్రమశిక్షణలో పెంచింది. కానీ మమ్మకు చదువు రాదన్నా, కానీ చదువుకున్నోళ్ళు కూడా పెంచని విధంగా మమ్మ భక్తిలో పెంచిందన్న మమ్మల్ని. ఈరోజు ఇలా ఉన్నామంటే, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామంటే, 10 మంది బీదలకు సేవ చేయగలుగుతున్నామంటే, మాకున్న దానిలో మేము ఇంత చేయగలుగుతున్నాము, ఈ స్థితిలో ఉన్నాము, ఈ స్థానంలో ఉన్నామంటే మా అమ్మ నాన్న చదువు లేకపోయినా దేవుని వాళ్ళు భక్తి చేశారు, దేవుని ప్రేమించారు, మమ్మల్ని కూడా భక్తిలో పెంచారన్న అని చెప్తారు. కాబట్టి ఈరోజు బిడ్డ నీకు చదువు ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని భయంలో, దేవుని భక్తిలో నీ పిల్లల్ని పెంచుతున్నావు. వాళ్ళు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు పొందబోతున్నారు. రేపు నువ్వు పడుతున్నావు ఉండి లేక, తిని తినక, వస్త్రహీనతతో, అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, నానా సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావు. కానీ నీ పిల్లలకు దేవుడు అలాంటి పరిస్థితులు రానివ్వడు. ఈ కొలిమంతా నీతోనే. ఈ అనుభవాలు, ఈ శ్రమల కొలిమి నీకు, నీ పిల్లలకి దీనత్వాన్ని నేర్పడానికి. నువ్వు అనుకుంటావు నా ఒక్కడికేనా అని కాదు, నీకు నీ పిల్లలకు కూడా ఈ శ్రమల కొలిమి దీనత్వాన్ని నేర్పిద్ది, ధనం విలువ నేర్పిద్ది, దేవుని భయం నేర్పిద్ది, దేవుని భక్తి నేర్పిద్ది. అదే ఈ శ్రమల కొలిమి నీకు లేకపోతే, ఈ లేమి, కొదువ, కొరత అనేది నీకు లేకపోతే నీ పిల్లలు గర్విష్ఠులుగా పెరుగుతారు, నీ పిల్లలు గర్వహృదయులుగా పెరుగుతారు. నీకు తెలియదు, నీ పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంటే వాళ్ళకి దీనత్వం నేర్పడానికి కావాలని కొన్నిసార్లు దరిద్రతను నీకు అనుమతిస్తాడు దేవుడు, లేమిని నీకు అనుమతిస్తాడు. అందువల్ల నీ పిల్లల హృదయాలు గాయమైపోవాలి, వాళ్ళకి దీన మనసు రావాలి, వాళ్ళు దేవునికి కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు భక్తి నేర్చుకోవాలి, వాళ్ళు భక్తిపరులు కావాలి. ఫలితంగా వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వదించబడాలి. ఆ తర్వాత నీ పిల్లల ద్వారా అనేక మందిని దేవుడు దీవించాలి. మనకు అనుమతించబడే శ్రమలు మనల్నే కాదు, మన పిల్లల్ని కూడా దీనులు చేస్తాయి. కావాలంటే సంపన్నుల పిల్లల్ని మీరు చూడండి, దాదాపు 90% భ్రష్టులు అయ్యారు. సంపన్న పిల్లలు మీరు చూడండి, ఆస్తిపరుల పిల్లల్ని మీరు గమనించండి, చాలా వరకు వ్యసనపరులు అయ్యారు. సంపన్నులుగా ఉండి కూడా పిల్లలకి దీనత్వాన్ని నేర్పిన వాళ్ళ పిల్లలు మాత్రమే భద్రంగా ఉన్నారు. కొంతమంది సంపన్నులుగా ఉన్నప్పటికీ కూడా పిల్లలకి దీనత్వాన్ని నేర్పుతారు, తమ కష్టాల గురించి నేర్పుతారు. ఎన్ని బాధలు పడి పైకి వచ్చాడో ఎంత అవగాహన కల్పిస్తాడు బిడ్డలకి. కన్నీళ్లతో తన గాథ చెప్పుకుంటాడు, బిడ్డల మనసుని గెలుస్తాడు.